లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం కీలక మలుపులు తీసుకుంటోందా? లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం సంచలనంగా మారిందా? అదను చూసి గులాబీ పార్టీని బీజేపీ దెబ్బ కొడుతోందా? ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం, నాయకులు దాటవేయడం, మళ్లీ సమన్లు జారీ చేయడం లాంటి అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎంను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠగా మారింది. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు గతంలో హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం 2 సార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసు వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఫిబ్రవరి 26న ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. మళ్లీ అదే తేదీన అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ, ఇటు కవితను సిబిఐ విచారణకు పిలవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సిబిఐ నోటీసులపై కవిత మరోసారి న్యాయ నిపుణులను సంప్రదించే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. అటు కేజ్రీవాల్ సైతం కోర్టుకు చెప్పిన మేరకు ఈసారైనా విచారణకు వెళ్తారో లేదో చూడాలి మరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక దోస్తీ చేస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ రాకూడదన్నది బీజేపీ టార్గెట్. కానీ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఘట్టం దగ్గరకొస్తోంది. ఈ తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న నింద పోగొట్టుకోవాలన్నా, కాంగ్రెస్ను మించి లోక్సభ సీట్లు గెలవాలన్నా లిక్కర్ కేసులో వేగవంతమైన కదలిక ఒక్కటే మార్గమన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న నింద చెరిగిపోయి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ పార్టీ భారీగా ప్రభావం చూపుతుందన్న వాదన వ్యక్తమవుతోంది. మరి లిక్కర్ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.